తర్వాత టీ బ్రేక్ వెళ్దాం. మరి అంతవరకు శ్రద్ధగా వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా త్రియేక దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయ జనకులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా యొక్క మరణాతలు. మరి యొక్క సన్నిధి శిబిరాలు ఏర్పాటు చేసిన మన మిషన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి ప్రత్యేకమైన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క శిబిరాల్లో ఉపాధ్యాయులుగా ఉండడానికి నన్ను ప్రోత్సాహపరిచి ట్రైనింగ్కి పంపించి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు, కొత్తపేట జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ఎం ప్రవక్తి యశ్ఐ గారికి ప్రత్యేకమైన మరణాతలు తెలియజేస్తున్నాను. తోటి ఉపాధ్యాయులకు నా యొక్క మరణాతలు. చేరువచ్చిన మీకు అందరికీ మరణాత. వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని, ఆత్మ సంబంధమైన సంగతులతో ఒక్కొక్కరిని అలంకరించి పెండ్లి కుమార్తెగా తయారు చేయమని, త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ప్రభు యొక్క కృపా సమాధానములు ఆయన సన్నిధిలో సమకూడిన మనకెల్లరికూ తోడైనను గాక. మరొకసారి అందరికీ మరణాత. మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము దైవ సన్నిధి మనో పెన్నిధి. చిన్న చరణం పాడుకుందాం. పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధిని నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సన్నిధి సంస్కరణ శిబిరములు గత 3 సంవత్సరాలుగా మన ప్రెసిడెంట్ అయ్య గారు మరి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే సన్నిధి అనేక సంఘాలలో సతికిలబడిపోయింది కనుక మరలా పునరుద్ధరణ చేయడానికి మరి అయ్యగారి యొక్క ఘనమైనటువంటి కార్యాన్ని ఏర్పాటు చేసి అనేకులను ఆత్మ సంబంధంగా బలపరచడానికి ప్రోత్సాహపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవ సన్నిధి మనో పెన్నిధి ఈ యొక్క అంశములో 2 పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి దైవ సన్నిధి, రెండవదిగా మనో పెన్నిధి. మరి దైవ సన్నిధి అనగా అర్థం ఏంటి అంటే దేవుడు ఉన్న చోటు. దైవ సన్నిధి అనగా దేవుని యొక్క సముఖము. దైవ సన్నిధి అనగా దేవుని యొక్క సమక్షము. దైవ సన్నిధి అనగా దేవుని యొక్క దృష్టి ఉన్నటువంటి చోటు. దైవ సన్నిధి అనగా దేవుని యొక్క కాంతి చేత నింపబడినటువంటి స్థలము అయ్యున్నది. కనుక సన్నిధి అనే మాటను మన హెబ్రీ భాషలో చూస్తే పానీం అనే అర్థము, అనగా దానికి అర్థం ఏంటంటే ముఖము. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యాకోబు గారు తాను పోరాడినటువంటి స్థలానికి ఏమని పేరు పెట్టారంటే పెనుయేల్ అని పేరు పెట్టారు. అనగా అర్థం ఏంటి అంటే దేవుని యొక్క ముఖము అని అర్థం.
ప్రియులారా, ప్రతి మానవునికి కూడా ముఖం ఉంది. ఈ ముఖానికి దేవుడు కొన్ని అవయవాలు ఇచ్చాడు. అలాగే దేవునికి ఏ అవయవాలు ఉన్నాయో మానవునికి కూడా ఈ యొక్క ముఖ కలవికలు లేక అవయవాలు ఉన్నాయి. మరి మన ముఖంలో మనం చూస్తే మొదటిగా మనకి ఏం కనబడుతుందంటే కన్ను. ప్రియులారా, దేవుని యొక్క కన్ను ఉన్న చోటే దైవ సన్నిధి. రెండవదిగా నాసిక అనగా ముక్కు అనగా ఊపిరి. దేవుని యొక్క ఊపిరి ఉన్నటువంటి చోటే దైవ సన్నిధి అనగా దేవుని యొక్క ఆత్మ ఉన్న చోటే దైవ సన్నిధి. తర్వాత మనం చూస్తే నోరు. దేవుని యొక్క నోరు ఉన్న చోటే దైవ సన్నిధి అనగా దేవుని యొక్క స్వరము వినబడే స్థలమే దైవ సన్నిధి. తర్వాత మనం చూస్తే చెవులు. ప్రతి వారికి ఉన్నాయా? ఉన్నాయి. కనుక చెవులు దేవుడు మన మనవులు వినేటువంటి చోటే దైవ సన్నిధి అయ్యున్నది. ఇవన్నీ కూడా పైకి కనబడేవి. పైకి కనబడిని కూడా ఉన్నది. మన తలలో ఏమని చెప్పండి? మెదడు. ప్రియులరానుగా దేవుని యొక్క మనస్సు ఉన్నటువంటి చోటే దైవ సన్నిధి. తర్వాత స్పర్శ. మరి దేవుని యొక్క ఉనికి ఉన్నటువంటి చోటే దైవ సన్నిధి. ఇన్ని అర్థాలు ఉన్నాయి దైవ సన్నిధి అంటే. దేవునికి స్తోత్రం. ఇన్ని గొప్ప అర్థాలు తెలియజేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన దైవజనులు, మన ఆత్మీయ తండ్రి గారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. భాగ్యవంతులు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి పాటలు పాడుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యము చదువుకోవచ్చు, వాక్యాన్ని ధ్యానము చేసుకోవచ్చు, మౌనముగా ఉండి కనిపెట్టుకోవచ్చు, అలాగే ఉపవాసం చేయొచ్చు. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మనము ప్రార్థన చేసుకుని దైవ శక్తిని మనము పొందుకోవచ్చు. ఇవన్నీ కూడా దైవ సన్నిధిలో మనం చేయొచ్చు. అయితే ఈ దైవ సన్నిధికి దైవజనులు చెప్పారు. ఇందాక మరి రత్నదీపయ్య గారు జ్ఞాపకం చేశారు. దైవ సన్నిధికి ఏముండాలంటే ఒకటి శుద్ధి ఉండాలి, రెండవది క్రమము ఉండాలి. మరి 7 రకాల శుద్ధులు చెప్పారు. నేను కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి శిరోశుద్ధి. దైవ సన్నిధి చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. రెండవదిగా వడలు శుద్ధి అనగా శరీర శుద్ధి. దైవ సన్నిధికి వెళ్ళేవారు స్నానము తప్పనిసరిగా చేయాలి. మూడవదిగా వస్త్రశుద్ధి. వస్త్రాలు, ఉతికినటువంటి వస్త్రాలు సన్నిధిలోకి వెళ్ళేవారు ధరించుకోవాలి. నాలుగవదిగా ఉదర శుద్ధి. శరీర సంబంధమైన కార్యకలాపాలన్నీ జరిగించుకుని మాత్రమే దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. తర్వాత హృదయ శుద్ధి. మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. దైవజనులు హృదయ శుద్ధి అని ఒక కీర్తన రాశారు. ఏ కీర్తన చెప్పండి ఏ కీర్తన? ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప ఏకాంత. చాలు. ఈ కీర్తన హృదయ శుద్ధి కీర్తన అని తండ్రి గారు హెడ్డింగ్ పెట్టారు. ఈ పాట పాడుకుంటే మన హృదయం ఏమైందంటే శుద్ధి అయింది. తర్వాత మనం చూస్తే పాదశుద్ధి. దైవ సన్నిధిలోకి వెళ్ళేవారు కాళ్ళు కడుగుకొని సన్నిధిలో ప్రవేశించాలి. చివరిదిగా మనం చూస్తే మనోశుద్ధి. మన యొక్క మనస్సును కూడా శుద్ధీకరించుకొని మనం దైవ సన్నిధిలోనికి వెళ్ళి దైవ సన్నిధి మనం చేసినప్పుడు ప్రియులారా, దేవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చేవారు ఉన్నారు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని మనం చూద్దాం. ప్రియులారా, కన్వెన్షన్ కీర్తనలో ఒక పాట రాయబడి ఉన్నది. తల్లిగారు అన్నమ్మగారు అనేటువంటి తల్లిగారు రాశారన్నమాట. నీ సన్నిధి కోరినట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. ఈ సన్నిధి ఎవరైతే చేస్తారో వారు పాపములను జయించగలరు. ప్రియులారా, పాపముల నుండి మనను పడగొట్టేది ఏంటంటే దైవ సన్నిధి. శాపములను హరించే స్థలం ఏంటంటే దైవ సన్నిధి.
చిక్కులను విడగొట్టేది, చింతలను తీర్చేది దైవ సన్నిధి. రుణాలను రద్దు చేసేది, రణాలను మాన్పేది దైవ సన్నిధి. అలాగే మచ్చలను మాన్పేది, ముడతలను సరిచేసేది దైవ సన్నిధి. సాతానుని ఎదిరించే శక్తినిచ్చేది ఏంటంటే దైవ సన్నిధి. అపవాది తంత్రములను లయపరిచేదే దైవ సన్నిధి అయి ఉన్నది. ఈ దైవ సన్నిధిలోనికి వెళితే ఇన్ని కార్యాలను ప్రియులరా దేవుడు మన పక్షంగా చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుంటే ప్రియులరా అక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. ఆమె ఎవరండి అంటే రక్తస్రావ రోగి. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. నీరసస్తురాలుగా ఉంది, బలహీనురాలుగా ఉంది, అనేకమైన హాస్పిటల్ తిరిగింది, అనేకమైన మందులు వాడింది. కానీ ఆమె యొక్క జబ్బు ఏమాత్రం కూడా నయము కాలేదు ప్రియులరా. అయితే ఆ ఊరిలోనికి యేసు ప్రభువారు వస్తారన్న సంగతి ఆమెకి తెలిసింది. యేసు ప్రభువారి గురించి విన్నది, ఆయన బాగు చేయగలవాడు అని గ్రహించి ఆమె ఏమనుకుందంటే నేను యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని మాత్రమే ముట్టుకుంటాను, బాగుపడిపోతాను. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వచ్చారు. ఈమె ప్రియులరా అక్కడికి వెళ్ళేసరికి యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ విస్తారమైన ప్రజలు కనుక యేసు ప్రభు చుట్టూ జన సమూహాలు ఉన్నాయి. ఈమె నీరసస్తురాలు, బలహీనురాలు, చాలా నీరసంగా ఉంది. ఆ జనములో నుండి ప్రియులరా ఎలాగైనా సరే ఈరోజు నేను బాగుపడాలి అని అనుకొని ఇరుక్కుంటూ వెళ్ళి ఆ ప్రభు యొక్క వస్త్రాన్ని వెనక నుండి ముట్టుకుంది. అంతే, వెంటనే బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా దైవ సన్నిధి అనగా దేవుని ప్రభావం కలిగినటువంటి చోటు. దేవుని యొక్క ప్రభావం ఉన్నటువంటి, దేవుడు ఉన్నటువంటి స్థలములోనికి ఆమె వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఈమెలోనికి రాగానే 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న రక్తస్రావ వ్యాధి 12 సెకన్లు లేకుండా బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం. సన్నిధిలో ప్రియులారా శరీర సంబంధమైనటువంటి స్వస్థత కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకా మనం చూస్తే మరొక వ్యక్తి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివితే ఒక దాసుడికి, ఒక శతాధిపతికి ప్రియులారా ఒక దాసుడు ఉన్నాడు. ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ యొక్క మరి శతాధిపతి ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభు యొద్దకు వెళ్ళాడు. యేసు ప్రభు యొద్దకు వెళ్ళి యేసు ప్రభు అన్నాడయ్యా, నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. అయితే నేను ఒకని రమ్మంటే వచ్చును, ఒకని పొమ్మంటే పోవును, కానీ నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను, యోగ్యుడను కాను. అయితే నీవు మాత్రము మాట మాత్రమే సెలవిమ్ము. ప్రియులరా మరి ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలలో ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని కూడా చూడలేదని. ప్రభు మాట సెలవీగా ప్రియులరా ఎక్కడో ఉన్నటువంటి పక్షవాత రోగి, ఇంటి దగ్గర ఉన్నటువంటి పక్షవాత రోగి, మంచం మీద ఉన్నటువంటి పక్షవాత రోగి ప్రభు యొక్క మాట ద్వారా ఏమయ్యాడు చెప్పండి, బాగు. అందుకే ప్రభు ఉన్నటువంటి చోటు ప్రభావం కలిగినది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. కాబట్టి ప్రియులరా ఆ ప్రభావం ఆ రోగిని బాగు చేసింది. ఇంకా మూడోదిగా చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రియులరా మనం చూస్తాం 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి. దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది కానీ ఆ వ్యక్తిని దించడానికి ఎవరో లేరు, బాగుపడే అవకాశం లేదు. తన కళ్ళెదురుగా ఎందరో బాగుపడిపోతున్నారు, తాను బాగుపడే పరిస్థితులు కనబడడం లేదు. అయితే ఈ వ్యక్తిని చూచినటువంటి దేవుడే ప్రియులారా కొన్ని సందర్భాల్లో దేవుడే మన దగ్గరికి వచ్చేస్తాడు, కొన్ని సందర్భాల్లో మనమే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ యొక్క వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనుక దేవుడే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. అంతే, ఆయన ఏం చెప్పాలి, వెంటనే స్వస్థపడుతున్నాను అనాలి, కానీ ఏదో చెప్పాడు ఆయన. కానీ ప్రభువారు ఏం చేశారంటే తన యొక్క మాట సెలవిచ్చి నీ పరుపెత్తుకుని లే అన్నాడంతే, లేచి వెళ్ళిపోడు, బాగుపడిపోయాడు. ప్రియులరా సన్నిధి యొక్క ప్రభావము ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తుంది. కాబట్టి మీ యొక్క వ్యాధుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, చింతల్లో, నిరాశలో దైవ సన్నిధిలోనికి వెళ్ళండి.
ఎలాంటి పరిస్థితులైనా సరే మారిపోతాయి. ఇక రెండవగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రియులారా, మేడగది అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 120 మంది ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రియులారా అందరూ కలిసి ఏకదాటిగా 10 దినాల నుండి వారు ప్రార్థన చేస్తున్నారు. 10 దినాలు ప్రార్థన పూర్తయ్యేసరికి దేవుని యొక్క మహిమ వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక ఆ మహిమ రాగానే వారందరూ కూడా వరముల చేత నింపబడ్డారు. ప్రియులారా, వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు, వారు దర్శనాలు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దైవ సన్నిధిలోనికి వెళితే పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తుంది. వరాలను పొందుకుంటాం, ఫలాలను పొందుకుంటాం, గొప్ప కార్యాలను ప్రియులారా మనము అనుభవించగలము. ఈ దైవ సన్నిధిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దైవజనులు చెప్పారు, సన్నిధే అన్నిటికీ పరిష్కార మార్గము. వ్యాధైనా బాధైనా, శత్రువైనా సాతనైనా, ఇబ్బంది అయినా చిక్కైనా, కలహాలైనా కలతలైనా, ఏదైనా సరే పరిష్కారం చేసుకోవడానికి మార్గం ఏంటంటే దైవ సన్నిధి. దైవజనులు రాస్తారు, సన్నిధి అందే అన్నీయు పరిష్కార మగును తెలిసి కొనుము, సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో. దేవునికి స్తోత్రం. కనుక ఎలాంటి సమస్య ఉన్నా సరే సన్నిధిలోనికి వెళ్ళండి, అన్నీ పరిష్కారం అయిపోతాయి. చాలామంది ఇది తెలియక ప్రియులారా టెన్షన్ పడి, ఆందోళన పడి, కలత చెంది షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, భయంకరమైన తెగుళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దైవ సన్నిధిలోనికి వెళితే అన్నిటికీ పరిష్కారం దొరికిద్ది. ఇంకా దైవజనులు చెప్పారు, సన్నిధిలో కూర్చుంటే కుప్పలు, తిరిగితే తెప్పలు అన్నారు. దైవ సన్నిధిలోనికి వెళ్ళి కనుక కూర్చుంటే కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు ఇచ్చేస్తాడు. ఏది కావాలో దానిని దేవుడు మీకు ఇచ్చేస్తాడు. సన్నిధిలో కూర్చోకుండా తిరుగుతూ ఉంటే తెప్పలే తప్ప మీకు ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. కాబట్టి ప్రతి వారు కూడా సన్నిధి చేయడం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకా క్లుప్తంగా ముందుకు వెళ్తాను. 2వ అంశం ప్రియులారా, మనోపెన్నిధి. మొదటిగా దైవ సన్నిధి, రెండవది మనోపెన్నిధి. ప్రియులారా, పెన్నిధి అనగా అర్థం ఏంటంటే గొప్ప నిధి, గొప్ప భాగ్యము, గొప్ప సహవాసము, అలాగే గని అని అర్థం. అయ్యగారు సన్నిధి దైవ సాన్నిధ్యము అనే పుస్తకంలో రాశారు. ఇంకా దైవ సన్నిధి ప్రశంస అనే పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా రాశారు. రెండవదిగా మనోపెన్నిధి, మనస్సునకు అభయము, మనస్సునకు ఆనందము కలిగించేది. ప్రియులారా, ఈ నేటి కాలంలో కుటుంబములో, సంఘాలలో, సమాజంలో, లోకములో అనేక రకాలైనటువంటి కీడులు, అనేక రకాల పరిస్థితులు ఏర్పడి మనుషుల యొక్క మనస్సుకు నెమ్మది లేకుండా కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితులు, కలతలను జయించడానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇంకా ఇక రాస్తూ దైవ సన్నిధి మనోపెన్నిధి అనగా అర్థం ఏంటంటే దైవ సన్నిధియే మన మనస్సులకు అభయమును, ఆనందమును ఇచ్చి ముందుకు సాగునట్లుగా చేసేదై ఉన్నది. ప్రియులారా, కలతల్లో మనం ముందుకు సాగలేం, ఇబ్బందుల్లో ముందుకు సాగలేం. కానీ దైవ సన్నిధి కలతలు ఉన్నా, శోధనలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ముందుకు వెళ్ళేటట్లుగా చేసేది ఏంటంటే దైవ సన్నిధి మనోపెన్నిధి యొక్క భాగ్యమై ఉన్నది. దైవజనులు అన్నారు, బైబిల్ మిషను ఆగునట్టి మిషన్ కాదు, సాగిపోయేటువంటి మిషన్ అన్నారు. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. అలాగే బైబిల్ మిషన్ బిడ్డలమైన మనము కూడా ఆగేవారిగా ఉండకూడదు. వర్షం వచ్చిందని చాలామంది ఆరాధనగా ఆగిపోతారు, ఒంట్లో బాగోలేదని ఆగిపోతారు, పిల్లల మాట వింటాలేదని ఆగిపోతారు, పనులు ఎక్కువైపోయాయని మానేస్తూ ఉంటారు, ఆగిపోతూ ఉంటారు, పరిస్థితులు బాగోలేదని ఆగిపోతూ ఉంటారు. ప్రియులారా, దేవుని ఏర్పాటు బిడ్డలమైనటువంటి మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుని యొద్దకు రావడంలో ఆగేవారిగా ఉండకూడదు, సాగేవారిగా ఉండాలి. ప్రియులారా, అందుకనే మరి దేవుడు ఇశ్రాయేలులైన వారిని బలపరుస్తూ, మోషేగాని బలపరుస్తూ నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చి.
మోషే గారు అడుగుతారు, అయ్యా నీ సన్నిధి రాకపోతే కనుక మేము ముందుకి వెళ్ళలేం అన్నప్పుడు ప్రభు అంటాడు, నా సన్నిధి మీకు తోడుగా. మోషే గారికి, ఇశ్రాయేలులైన వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంది కాబట్టి ప్రియులారా మోషే గారు సాగిపోయారు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు ప్రియులారా. కనుక దైవ సన్నిధి ద్వారా ఏదైనా చేయగలరు. దైవజనులు ఒక మాట చెప్పారు, బాగా గుర్తుపెట్టుకోండి. కసరత్తు చేసిన కండవలే సన్నిధి చేసిన గుండె కూడా బలంగా ఉండును. చాలామంది కండలు రావడం కొరకు ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు, కసరత్తులు చేస్తూ ఉంటారు. వారికున్న బలము కంటే సన్నిధి చేసే వారి యొక్క బలమే గొప్పది. ఎంత గొప్ప మాట తెలియజేస్తున్నారు అయ్యగారు. కాబట్టి ప్రియులరా సన్నిధిలో ఉంటే ప్రియులరా దేనినైనా సరే మనము జయించగలము అని మీకు తెలియజేస్తాను. కాబట్టి దైవ సన్నిధి కలిగి ఉండడాన్ని బట్టి పరలోకము తట్టు చూచే మనోబలము, పరిశుద్ధుల తట్టు చూచే మనోబలము, దేవదూతల తట్టు చూచే మనోబలము, పరలోకములో 24 పెద్దలను చూచే మనోబలము, 4 జీవులను చూచే మనోబలం, ముఖ్యంగా పెండ్లి కుమారుని చూచేటటువంటి మనోబలాన్ని ప్రియులరా దేవుడు మనకి దయచేసేవారు ఉంటున్నారు. అలాగున సన్నిధి చేసి సన్నిధిలో స్థిరపడి వరుడైన క్రీస్తు ప్రభు వారికి ఎడల ఎదుర్కొనేటట్లుగా మనము స్థిరపడవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క మరి దైవ సన్నిధి మనోపెన్నిది బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి మరి అభయముగా ఉన్నదో ఒక 4 సంగతులు చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. మొదటిగా మనం చూస్తే ప్రియులరా మరి ఇశ్రాయేలీలకు అభయము పెన్నిదిగా నిలిచిన దైవ సన్నిధి. వాక్యం చదువుకుందాం. 14వ అధ్యాయము నిర్గమాకాండం 20వ వచనము. 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు మధ్య ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. చాలండి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి ప్రియులరా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టగా దేవుడు మోషే గారిని పుట్టించి ఆ మోషే గారిని గొప్పవాడిగా చేసి ఐగుప్తు దేశంలోనికి పంపి ఫరో రాజు ఎదుట అద్భుత కార్యాలు చేసి ఆ ఐగుప్తు దేశంలో నుండి ఈ మోషే గారు దేవుడు ఇశ్రాయేల్ జనాంగమంతటిని కూడా బయటికి రప్పించిన వారై ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ప్రియులారా ఇశ్రాయేలులైన వారందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రయాణం వెళ్తున్నటువంటి సమయంలో ఫరో రాజు మరి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులందరూ వెళ్ళిపోయారు కనుక దేశమంతా ఖాళీ అయిపోయింది. పని చేసేవారు లేరు, ఇటుకలు చేసేవారు వేరు, ఇల్లులు కట్టేవారు లేరు కనుక రాజు మరలా ఆజ్ఞాపించాడు, వెళ్ళిపోతున్నటువంటి ఇశ్రాయేలులైన వారందరూ కూడా మరలా వెనక్కి లాక్కురండి అని. ఇప్పుడు 600 శ్రేష్టమైన రథాలు వేసుకొని ఐగుప్తు యొక్క సైన్యమంతా కూడా బయలుదేరారు. ఈ ఇశ్రాయేలులైన వారు వెనక వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఐగుప్తు యొక్క రథాలకు ఉన్నటువంటి గుర్రాలు ప్రియులారా మరి పరుగులు పెడతా ఉంటుంటే ఆ శబ్దాలంట ఇశ్రాయేలుల యొక్క గుండెల్లో గుబులు పుట్టించాయట. వారు అనుకున్నారట, ఇదిగో ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావని వారు మోషే గారి మీద సనగడం కూడా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఐగుప్తులైన వారు వస్తున్నారు, ఇశ్రాయేలులైన వారు ముందుకు సాగుతున్నారు. అయితే దేవుడు వారికి వీరికి మధ్య ఏం ఏర్పాటు చేశాడంటే మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. అదేం ఐగుప్తులైన వారికి ఏమో చీకటిగా ఉన్నది, ఇశ్రాయేలులైన వారికి ఏమో ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రియులారా ఇశ్రాయేలులైన వారికి భయంకరమైన శ్రమ. అయ్యగారి యొక్క అధ్యాయాన్ని గురించి మాట్లాడితే ఏమన్నారు చెప్పంటే ఎర్ర, ఏం చెప్పండి, 2వదిగా మొర్ర, 3వదిగా కర్ర, 4వదిగా పర. ఈ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఈ సంగతులు మాట్లాడు అనగా ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రము ప్రియులార వారికి అడ్డుగా వచ్చింది. ఎరుపు ప్రియులారా దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము. మరి దైవజనులు చెబితే ఏమన్నారంటే ఇశ్రాయేలులైన వారికి కలిగినటువంటి శ్రమ లాంటిదంటే దాటలేనటువంటి శ్రమ, దూకలేనటువంటి శ్రమ, ఈదలేనటువంటి శ్రమ ఇశ్రాయేలులైన వారికి ఇప్పుడు ఏర్పడింది.
ప్రియులారా, ఇప్పుడు దీనిని తప్పించుకోవాలి కనుక వారు ఏం చేస్తున్నారంటే మొర్ర పెడుతున్నారు. నిర్గమాకాండము 14:10 మనం చూస్తే ఇశ్రాయేలులైన వారు ప్రియులారా శ్రమను బట్టి వారు దేవునికి మొర్ర పెట్టిన వారు ఉన్నారు. దైవజనులు తండ్రి గారు చెప్పారు, ఏడిస్తే యేసయ్య దగ్గర ఏడవాలి, నవ్వితే మనుషుల మధ్య నవ్వాలి అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏడుస్తున్నారు ఇశ్రాయేలులు? అమ్మా, దేవుని యొద్ద ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మరి ఈ ప్రార్థన విన్నటువంటి దేవుడు ప్రియులరా మరి నిర్గమాకాండం 14:16 మనం చూస్తాం. మోషేతో చెబుతూ ఉన్నాడు, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపు అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, అలా చాపగా ఎర్ర సముద్రం ఏమైందంటే, దైవజనులు చెప్పారు, కర్ర అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ప్రియులరా, లోకము అనేటువంటి సముద్రాన్ని మనం ఈదాలి అంటే, లోకము అనేటువంటి ఈ సముద్రములో శ్రమలను జయించాలంటే, ఈ లోకాన్ని ప్రియులరా మనం జయించుకుని ముందుకు వెళ్ళాలంటే కర్ర అనేటువంటి దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, ఎవరైతే తలదించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో దేవుడు వారిని తల ఎత్తుకునేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, తర్వాత మరి ఇలాగున దేవుడు ఏం చేస్తాడంటే ఎర్ర సముద్రాన్ని, నీటిని ప్రియులారా గోడలుగా నిలబెట్టాడు. అయ్యగారు చెబుతూ, దేవుడు సముద్రాన్ని సృష్టించినటువంటి దేవునికి ఆ సముద్రాన్ని పాయలు చేయట అసాధ్యమైన పనేమీ కాదు అన్నారు. కనుక అయితే ఇక్కడ మాట ఏంటంటే, దైవజనులు ఏమన్నారంటే, ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. కాబట్టి అయ్యగారు మాట్లాడుతూ, సాగిపోవలసినటువంటి సమయంలో ప్రార్థించి దేవుని పనికి అభ్యంతరం కలుగజేశారన్నారు. అంటే ప్రియులారా, ఎన్నో రీతిలుగా వారు సాగిపోతున్నారు. ఆ సముద్రాన్ని బట్టి కూడా మోషే గారు సాగిపోవాలి, కానీ దేవునికి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాడు. సాగిపోవలసిన సమయంలో ప్రార్థన చేయడం అది దేవునికి అభ్యంతరం కలిగించేటువంటి పని అన్నారు. ప్రియులారా, ఎర్ర సముద్రం లాంటి సమస్య వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో మన దేవునిపై భారం వేసి మనందరం కూడా ముందుకు సాగిపోవాలి. ఐగుప్తీయులు సొంత బలం మీద ఆధారపడి, సొంత జ్ఞానం మీద ఆధారపడి, వారి సొంత ధనాన్ని మీద ఆధారపడి వారు ప్రయాణం చేశారు కనుక వారిలో ఒక్కరూ కూడా ప్రియులరా ఆవలి గొట్టుకు చేరలేకపోయారు. అలాగే ఎవరైతే దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి, దైవ సహవాసంలో ఆ దేవుని మీద ఆధారపడి ఎవరైతే ముందుకు సాగుతారో, ఇశ్రాయేలులైన వారు ఎలాగున ఈ శ్రమలన్నిటిని కూడా జయించి ఆవలగట్టుకు చేరారో, మనోబలాన్ని కోల్పోయినటువంటి ఇశ్రాయేలులు ఎలాగున దైవ సన్నిధి ద్వారా మనోబలాన్ని పొందుకున్నారో, అలాగున ప్రియులారా దేవుడు మనకు కూడా సహాయం చేసేవారు ఉంటున్నారు. ఇంకా రెండవదిగా మనం చూస్తే, మరి యాకోబునకు అభయము పెన్నిదిగా ఉన్నటువంటి దైవ సన్నిధి. ప్రియులారా, యాకోబు మనందరికీ కూడా తెలుసు, అన్నగారిని మోసగించి మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వివాహం కొరకు తన కుమార్తె రాహేలు కొరకు ప్రియులారా ఈ యొక్క యాకోబు గారు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం మీద మామగారి దగ్గర 20 సంవత్సరాలు యాకోబు ఉన్నాడు. ఈ 20 సంవత్సరాలలో దేవుడు ప్రియులారా యాకోబుని ఆశీర్వదించాడు, చాలా వృద్ధి చేశాడు. మరి భార్యను కలిగి, పిల్లలను కలిగి, పశువులను కలిగి, మందను కలిగి, ఆస్తిని కలిగి చాలా వృద్ధి అయిపోయాడు. యాకోబును బట్టి లాబాను కూడా ఆశీర్వదింపబడిన వాడై ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలు చూసినటువంటి లాబానే యాకోబు యొక్క జీతాన్ని 10 సార్లు మార్చేశాడు. చివరికి ప్రియులారా ఇవన్నీ చూచి భార్యలతో మాట్లాడి యాకోబు గారు మేనమామింటిని వదిలేసి మరలా ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడానికి రాత్రికి రాత్రి ఆయన ప్రయాణమై తన మందను, పిల్లలను, భార్యను తీసుకుని ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక కబురు వచ్చింది. ఏంటండి కబురు అంటే, తన అన్న 400 మందిని తీసుకొని యాకోబుని మరి సంహరించడానికి వస్తున్నాడని యాకోబుకి వార్త తెలిసింది. యాకోబు గుండెల్లో
దడ పట్టుకుంది. యాకోబుకు ప్రియులారు ఇప్పుడు భయం వేస్తూ ఉంది, ఆందోళన చెందుతున్నాడు, కలత చెందుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ప్రియులారా ముందు కొన్ని గుంపులు, తర్వాత కొన్ని గుంపులు, అలాగనే గుంపులుగా తన మందను ముందుకు పంపివేసి తన బిడ్డలను తన కుటుంబాన్ని కూడా పంపివేసి, ప్రియులారా వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మరి ఆది కాండంలోనే ఒక చక్కని మాట ఉంటుందండి. ఏంటంటే అక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఎందుకంటే ఈ సమస్యను జయించడానికి, ఈ శ్రమను జయించడానికి, ఈ యొక్క శోధన జయించడానికి దైవ సన్నిధి ఒకటే దిక్కు, దేవుడే దిక్కు, సన్నిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం అని యాకోబు ప్రియులారా దేవునితో పోరాడటం మొదలుపెట్టాడు. యాకోబుని సన్నిధికి నడిపించింది ఎవరు? అమ్మా సరిగ్గా చెప్పాలి మీరు. యాకోబుని దైవ సన్నిధికి నడిపించింది ఎవరు? అయ్యగారు రాస్తూ యాకోబుని సన్నిధికి పంపించిన పెద్ద మనిషి ఎవరండి? యాకోబుని సన్నిధికి నడిపించిన బోధకులు ఎవరయ్యా అంటే వారి పేర్లు చెప్తే అయ్యగారు అన్నారు, యాకోబుకున్నటువంటి భయమే, యాకోబుకున్నటువంటి కష్టాలే, యాకోబుకున్నటువంటి తన అవసరాలే, తన యొక్క పాప జ్ఞప్తియే యాకోబుని ఎక్కడికి నడిపించిందంటే దైవ సన్నిధికి. ప్రియులారా పితరులైనటువంటి వారి యొద్దకి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. కానీ ఇక్కడ యాకోబు గారే మనోబలాన్ని సంపాదించుకోవడానికి, మనసును నిబ్బరము చేసుకోవడానికి, దేవుని యొక్క సహాయాన్ని పొందడానికి ఎక్కడికి వెళ్ళాడంటే దైవ సన్నిధిలోకి వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో దేవుడు ప్రియులరా యాకోబుని ఆశీర్వదించాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అయితే ఈ సన్నిధి అయిన తర్వాత యాకోబు యొద్దకి యాషా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పండి? కత్తి పట్టుకుని వచ్చిన వాడు, పగతో వచ్చినటువంటి వాడు ప్రియులరా ఒక్కసారిగా యాకోబుని ఏం చేశాడంటే కౌగిలించుకున్నాడు. అయ్యగారు శత్రువులు గెలవగరాని పాటలో చాలా చక్కటి చరణాన్ని రాశారు అన్నమాట. కాబట్టి ప్రియులరా సన్నిధి పగవారిలో ఉన్నటువంటి పగను అణిచివేసేది. సన్నిధి ప్రియులరా మన మీదకి యుద్ధం చేయడానికి వచ్చిన వారితో యుద్ధము చేసేది. సన్నిధి ప్రియులరా కలహాలను అంతరింపచేసేది, రణాలను ఆపు చేసేది ఏంటంటే దైవ సన్నిధి. కనుక ఈ సన్నిధి భాగ్యం ద్వారా మరి యాకోబు గారు మనోబలాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత మనం చూస్తే దానియేలుకు అభయముగా పెన్నిదిగా నిలిచినటువంటి దైవ సన్నిధి. ప్రియులారా మరి దానియేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే దానియేలు భక్తి కలిగిన వాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 24 వచనాలు మనం చూస్తాం. దానియేలు మంచితనం కలిగిన వాడు, దానియేలు యథార్థత కలిగిన వాడు, దానియేలు మంచి పేరు కలిగినటువంటి వాడు. ఇటువంటి దానియేలును ప్రియులారా తోటి సహోద్యోగులు ఎలాగైనా సరే ఈ దానియేలులో తప్పు మోపాలని, తప్పు కనిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి రాజుగారి చేత బలవంతంగా ఏం చేశారంటే ఒక శాసనాన్ని జారీ చేయించారు. ఏంటండి ఆ శాసనం అంటే నెల దినాల వరకు ఎవ్వరికి కూడా నమస్కారం చేయకూడదు, ఏ దేవునికి పూజ చేయకూడదు, రాజుగారికి మాత్రమే నమస్కారం పెట్టాలి. అలా కాదని ఎవరైనా దేవునికి కానీ దేవతకు కానీ విగ్రహాలకు కానీ నమస్కారం చేశారా, ప్రార్థన చేశారా, వారు ఏం చేయబడతారంటే అగ్నిగుండంలో సింహాల బోనులో వేయబడతారు. దయతో మన్నించండి, సింహాల బోనులో వేయబడతారు అనగానే ఈ శాసనం జారీ చేసిన తర్వాత ప్రియులరా వారి 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినది, ఇట్టి శాసనము సంతకము చేయబడినది అని దానియేలుకి తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే యథావిధిగా వెళ్ళి ప్రియులరా అమ్మా శాసనం జారీ చేసిన తర్వాత భయపడమా? తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి. కానీ దానియేలు గారు ఏం చేస్తున్నారో తెలుసా? తలుపులు తీసి ప్రియులరా యెరూషలేము తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దానియేలు గారు ప్రియులరా దైవ సన్నిధిలోనికి వెళ్ళి
దేవునితో సహవాసం చేస్తున్నాడు. పట్టుకున్నారు, దానియేలుని సింహాల బోన్లో వేసేస్తారు. ప్రియులారా, మరి సింహాల బోన్లో వేసిన తర్వాత బెల్షాజర్ అనేటువంటి రాజు కలత పడుతున్నాడు. మంచివాడే రాజు, దానియేలు ఏమైపోయాడని రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. తెల్లవారుచుండగా ఆ సింహాల బోను దగ్గరికి వెళ్ళి జీవము గల దేవుని కుమారుడు అయిన దానియేలు అని పిలుస్తా ఉన్నాడు. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాజుగారు జీవము గల దేవుని కుమారుడైన దానియేలు అని నెమ్మదిగా పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే ఇప్పటికే దానియేలుని సింహాలు తినేసి ఉంటాయి అనుకున్నాడు. ప్రియులారా, దానియేలులో ఏ బలం ఉంది చెప్పండి? దైవ సన్నిధి యొక్క బలం. ఏ శక్తి ఉందంటే దైవ సన్నిధి యొక్క శక్తి ఉంది. కాబట్టి సింహాల బోనులో వేయబడినా సరే దానియేలు ఏమంటున్నాడంటే రాజు చిరంజీవి అగునుగాక. దేవునికి స్తోత్రం. వెంటనే రాజుగారు దానియేలు సింహాల బోన్లో తీయమంటే తీయడానికి వెళ్ళినటువంటి వారు ఆ సింహాలు లోపలికి లాక్కుని ఎముక ముక్క లేకుండా నమిలి వేశాయి. కానీ దానియేలుకి ఏ హాని? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి అతనికి ఏ హాని కలగలేదు. ఎవరైతే సన్నిధి చేస్తారో ప్రియులారా వారికి ఏ హాని కలగదు. ఎవరైతే సన్నిధి చేస్తారో వారికి చిక్కులలో దేవుడు మనోధైర్యాన్ని ఇస్తాడు. ఎవరైతే సన్నిధి చేస్తారో చింతలలో దేవుడు మనోధైర్యాన్ని ఇస్తాడు. ఎవరైతే సన్నిధిలోకి వెళ్ళి ఆయన వైపు చూస్తారో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనస్సుకు ప్రియులారా దేవుడు అభయాన్ని ఇస్తాడు. మనస్సుకు ప్రియులారా దేవుడు ఆనందాన్ని ఇచ్చేవారు ఉన్నారు. దానియేలుకి ఏ హాని కూడా కలగలేదు. కనుక ప్రియులారా, మరి మన మిషన్ యొక్క అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సామ్యూయల్ కిరణయ్య గారు మనందరికి కూడా ప్రతి పరిస్థితిలో ప్రతి శోధనలో మనోబలము మనోధైర్యము కలిగి అభయము పొందుకుంటూ ధైర్యవంతులుగా కావాలి అని సన్నిధి యొక్క అనుభవాన్ని, సన్నిధి యొక్క మహిమను, సన్నిధి యొక్క శక్తిని, సన్నిధి యొక్క ప్రభావాన్ని ప్రతి వారు కూడా అనుభవించాలని సన్నిధి సంస్కరణ శిబిరాలు ఏర్పాటు చేసి ఇలాగున మరి ఉపాధ్యాయుల ద్వారా బలపరుస్తున్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క సన్నిధి సంస్కరణ శిబిరంలోనికి వచ్చినట్టు మీకు అందరికీ కూడా దైవ సన్నిధి యొక్క ఆశీర్వాదములు, మనోబలము, మనసుకు ఆనందము, అభయము ప్రభు దయచేసి ఆయనే మహిమనందుకొనును గాక. మహోన్నతుడ ఈ మాటలు మాలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఇట్టి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన దైవజనులు, బైబిల్ మిషన్ కొత్తపేట జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ఎం ప్రవక్తేశ్వయ్య గారికి ప్రత్యేకమైన మరణాతులు తెలియజేస్తున్నాను. మరి తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మరణాతులు. మరి శ్రద్ధగా ఆలకించిన మీకు అందరికీ మరణాత. పెళ్లి కుమార్తెలు మేము మాయని సవా